సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రూప్ ఆస్పిరెంట్స్. ఫ్రెండ్స్, ఏపీఎస్సీ గ్రూప్ 2 సంబంధించి మనకి మెంటల్ ఎబిలిటీ 30 మార్క్స్ అయితే కేటాయించడం జరిగింది కదా. సో వాటి తాలూకు మనకి ఇది సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే. లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ. బట్ ప్రతి సెక్షన్లో ఈక్వల్గా మార్క్స్ ఇవ్వాలనేది లేదు కాబట్టి సో అన్ని మోడల్స్ నేర్చుకోవాలి. కానీ మనకి చాలా తక్కువ టైం ఉండడం వల్ల చాలామంది మెంటల్ ఎబిలిటీ అయితే వదిలేస్తున్నారు. బట్ మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలంటే, ఈజీగా మార్క్స్ స్కోర్ చేయాలంటే ఎలాంటి ఏరియాస్ అయితే పట్టుకోవాలి అంటే ఇంపార్టెంట్ ఏరియాస్ అయితే చెప్తాను. సో నాకు ఎలా తెలుసు అని చాలామంది అనుకుంటారు. దీనికి ఒకే ఒక కారణం, నేను ప్రీవియస్ పేపర్స్ అయితే అనాలిసిస్ చేస్తాను. సో ఏపీఎస్సీలో మీకు ఇటీవల జరిగిన ఇండస్ట్రియల్ ప్రమోషనల్ ఎగ్జామ్ అలానే ప్రొబేషన్ ఎగ్జామ్ అయితే పేపర్స్ ఉన్నాయి. సో ఏపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఒకసారి విజిట్ చేసి నేను చెప్పిన మోడల్స్ ఇవి కంపేర్ చేసుకోండి కావాలంటే. సో ఇక విషయానికి వెళ్ళిపోయినట్టయితే, సో మనకి ఇచ్చిన మెంటల్ ఎబిలిటీలో కొద్దో గొప్ప కష్టమైన ఏరియా ఏంటంటే కాన్సెప్ట్కి రూల్స్ అనేది తెలిసి ఉండాలి. లైక్ అజంప్షన్స్కి ఒక 4 రూల్స్ ఉంటాయి, అలానే ఆర్గ్యుమెంట్కి 4 రూల్స్ ఉంటాయి, స్టేట్మెంట్ అండ్ కంక్లూషన్కి 4 రూల్స్ ఉంటాయి, స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్కి 3 రూల్స్ ఉంటాయి. సో ఈ విధంగా ప్రతి దానికి మనకు రూల్స్ తెలిస్తే ఒక భాగంలో దాదాపుగా 7 మార్కులు అయితే మీరు స్కోర్ చేసుకోవచ్చు. అలానే మెంటల్ ఎబిలిటీలో ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్లు ఎక్కువ ఏంటంటే కోడింగ్, డీకోడింగ్ మీద క్వశ్చన్ అయితే వచ్చింది. అలానే ప్రాబ్లమ్స్ రిలేటింగ్ టు ద రిలేషన్స్ అంటే నథింగ్ బట్ బ్లడ్ రిలేషన్ మీద క్వశ్చన్ అయితే అడగచ్చు. అలానే షేప్స్, సో ఇటీవల మన గ్రూప్ 1 జరిగింది, అందులో ట్రయాంగిల్ మీద క్వశ్చన్ అయితే అడిగారు. అలానే సబ్ సెక్షన్స్ అయితే ఇక్కడ ఉంది. సో సబ్ సెక్షన్స్ అంటే డైసెస్, వాటర్ ఇమేజెస్, మిర్రర్ ఇమేజెస్ ఇవి చూసుకోవాలి. సో ఆ 3 కాన్సెప్ట్ నుంచి 1-2 క్వశ్చన్స్ అయితే రిపీట్ అయితే అవుతున్నాయి. అండ్ డైస్లో కూడా మీరు ఓపెన్ డైస్ చూడండి, ఆ మోడల్ మీద క్వశ్చన్ అడుగుతారు మనకి. ఈ ఏరియాలో దాదాపుగా మనం 4 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేసుకోవచ్చు. అలానే బేసిక్ న్యూమరసీలో ఎక్కువగా రిపీటెడ్ మోడల్ ఏంటంటే డేటా అనాలిసిస్. సో ఇందులో యాక్చువల్గా మళ్ళీ 4 మోడల్స్ ఉంటాయి మనకి. అదేంటంటే టేబుల్స్, బార్ డయాగ్రామ్, లైన్ గ్రాఫ్, పై చార్ట్. ఇందులో ఏ కాన్సెప్ట్ ఇచ్చిన 5 మార్క్స్కి ఇచ్చేటట్టు ఇస్తాడు. అంటే ఒక్క కాన్సెప్ట్ మీరు నేర్చుకుంటే ఒక 5 మార్కులు మీ జోబులో ఉన్నట్టే. ఆ తర్వాత మీరు సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద క్వశ్చన్ లేకుండా పేపర్ అయితే ఉండదు. సో దీని నుంచి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. అలానే టైమ్ అండ్ డిస్టెన్స్ మీద క్వశ్చన్ అయితే వస్తుంది, 1 మార్క్ క్వశ్చన్. అలానే మీకు ఇంకా టైం ఉందనుకుంటే రేషియో అండ్ ప్రపోజిషన్ అయితే చూడండి. సో ఈ కాన్సెప్ట్ చూస్తే మీరు దాదాపుగా 8 మార్క్స్ అయితే ఈజీగా స్కోర్ చేస్తారు. కాబట్టి ఇంత తక్కువ టైంలో ఉంది కాబట్టి ఈ విధంగా మీరు ప్రీ ప్లాన్గా చదువుకుంటే మీరు ఎక్కువ మార్క్స్ అయితే ఖచ్చితంగా స్కోర్ చేస్తారు. సో దాదాపుగా ఇక్కడ మీరు 17+ మార్క్స్ అయితే స్కోర్ చేస్తున్నారు. సో ఈ విధంగా మీరు స్ట్రాటజీ ప్లాన్ చేసుకుని ఈ 10 డేస్ అయితే బాగా చదవండి. సో ఏపీఎస్సీ గ్రూప్ 2 సంబంధించి హాల్ టికెట్ వచ్చినట్టు నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. సో ఒక వీడియోని మీరు మిస్ అవ్వకూడదు. అలానే ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు మరిన్ని డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే గ్రూప్ 2 చాలామంది అప్లై అయితే చేశారు, వాళ్ళ చాలామంది ఈ యొక్క మెంటల్ ఎబిలిటీ అనేది చాలా భయపడుతున్నారు కాబట్టి వాళ్ళకి చాలామందికి యూస్ఫుల్ అయితే అవుతుంది. సో ఈ విషయం మీకు ఎగ్జామ్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది. సో ఒక వీడియో అనేది మీరు లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండ్ థ్యాంక్ యూ.